ఇది గుర్తుందా వైకుంఠపాలి? చాలామంది ఇది వరకు లైఫ్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే పూర్వం ఏం చేసేవారు తెలుసా? ఇలాంటి గేమ్ ఆడించి పిల్లల్ని చాలా వరకు అంటే ఫాస్ట్గా ఎదిగితే ఎక్కడో దొక్కని దెబ్బతింటావు అనే ఎగ్జాంపుల్ని దీన్ని చూపిస్తా చేసేవారు ఇదివరకు గేమ్స్ అన్నీ. ఇదివరకు చాలా అంటే ఎగ్జాంపుల్స్లో చాలా వాటికి ఈ వైకుంఠపాలిని ట్రై చేసేవారు. సో అది మన యూట్యూబ్లో ఫస్ట్ టైం ఈ గేమ్ సెట్ చేసి వస్తున్నాం. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుంది, ఎలా క్లిక్ అవుతాం ఏంటనేది. కాకపోతే ఈ వైకుంఠపాలి ఖచ్చితంగా ఎప్పుడన్నా మీరు ఆడి చూడండి. సో పైకి వెళ్ళి కొద్ది ఎక్కడో దుక్కుని జాగ్రత్త లేకపోతే కింద జారుతాము అనేది ఈ వైకుంఠపాలిలో చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ గేమ్ ఆడి ఆ ఎగ్జాంపుల్ కరెక్ట్ కదా నిర్ణయించుకుందాం. సో ట్రై చేద్దాం రండి. ఈ నలుగురు ఆడుతున్నారు ప్రజెంట్. సో ఎవరికైనా వాళ్ళు చూపిస్తారు చూడండి. సో ఒకరు బ్లాక్, ఒకరు వైట్, ఒకరు గ్రీన్, ఎల్లో, ఒకటేమో బ్లూ. ఏడు దగ్గర ఎల్లు నాదే ఎవరితో పూయదు రెండు లాగే మూడు కింద కింద నిచ్చిన ఎక్కాడు ఇతను. ఇది నిచ్చిన ఎక్కడం అంటే ఇప్పుడు 14 దగ్గర నిచ్చిన సింహంలో ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళిపోయినట్టు 26కి వెళ్ళిపోయినట్టే పోతేసి బతికంట్రా మళ్ళీ 14 ఈయన కూడా ఎక్కేసాడు. ఒకటి రెండు మూడు 2 3 4 5 కూర్చోనా నెంబర్ చూసుకునే మూడు ఆరులు వస్తే వెనక్కి వెళ్ళిపోవాలి కదా. రెండేసాను కిందకు వచ్చిన నిచ్చిన పైకి కనేసావు కదా. మీ అమ్మల కింద పాము పాము కాటేసింది. వైట్ పాము కాటేసిందా? 5 44 నిచ్చిన ఎక్కాడు. నిచ్చిన ఎక్కాడు ఇక్కడ. మళ్ళీ పోతుంటుంది 1 లేదు రండి ఇదే 50గా 56 వచ్చింది. పాము ఇక్కడికి వచ్చింది. పాము కరిసింది అనమాట ఇక్కడ. లెక్క అయితే పాము కరిస్తే 40 మళ్ళీ వెనక్కి 45 50 నుంచి మళ్ళీ వెనక్కి 45 ఎక్కడ ఉందో తోక ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. మీకోసం చూస్తున్నాడు. ఎవరు ఫస్ట్ వెళ్తున్నారు? వెళ్ళి ఎవరు? నువ్వు కూడా 2 పాండిల్ పొందా ఫస్ట్. నిచ్చిన ఎక్కింది 62. బాబు 81కి వెళ్ళిపోయాడు. ఇటు మళ్ళీ సొత్తకు వచ్చేస్తాడు. ఇక్కడేరా స్లోగేరా. ఇదిగోండి ఇక్కడ దాకా వెళ్ళిపోయాడు. 48 ఆల్రెడీ 60 దాకా వెళ్ళి అనుకోవచ్చా. 50 దాకా వెళ్ళాడు. మిగిసిందా లేకపోతే 6 లేదు కుర్రాడు.
స్లోగా ఇరా మళ్ళీ మళ్ళీ ఏదో పోదామండి అంత పైకి వద్దురా మామూలుగా ఇరా ఇలా ఇలా వదలరా అది ఆరు మీద ఎట్టు వదిలేదు సమ్మగా మూడేసుకో నెక్స్ట్ ఊడేస్తాడు పిల్లలు ఫార్మింగ్ వేద్దాం కొనండి ఊడేస్తాడు నెక్స్ట్ సమ్మ నేను మిగైందా మళ్ళీ పాము కరిసింది దిగిపోతాడు మెల్లగా వచ్చాడు చాలు నీకు అదే ఎక్కువ కన్నడిద్దా నిచ్చెనెక్కింది పెద్ద నొక్కు 74 అడిగి అడిగి నిచ్చినెక్కాడండి చూపించండి నిచ్చినెక్కింది అటైతే సరిపోతుంది లెక్క చెప్పు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా సరదాగా అంటే ఎంత గమ్మున ఎదిగినా ఒదిగుండా పోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతామని ఈ అబ్బాయి ఒకటి గుడ్డి వేసాడు కన్ను కానీ ఆల్మోస్ట్ 99 దాకా వెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడి నుంచి 100 షేర్ 57కి వెళ్ళిపోయాడు అనమాట మోషన్ డ్యామేజ్ అంతే 17 మళ్ళీ ఇదిగో చూడండి ఎక్కడ ఎక్కడ ఎందులో ఉండాల్సిన అయినా ఎక్కడికి వచ్చాడు 81 ఆగరా నాన్న బాగా వెనకొస్తాడు లేదు ఊదుకో 5 6 మళ్ళీ 5 వేసిన అల్లుడు తీసుకుపోతున్నాడు ఇచ్చేద్దా కనుక మీరు రారా అని మళ్ళీ ముడై రాటు అది రెండు అతుకుపోయి కిస్సింగ్స్ జాగ్రత్త 91 జాగ్రత్త 5 సో 2 3 పోనీ ఫైనల్ 4 అన్నీ ఆట ఉన్నది అక్కడ 2 అసలు విన్ అయిపోతాడు రాజు పోతుంటది పోతుంటది మళ్ళీ 1 2 3 వేసారు 3 వేస్తే మళ్ళీ ఫాస్ట్ మళ్ళీ అక్కడి నుంచి 57కి వెళ్ళిపోయాం ఈ ఆట విచిత్రం అదే ఎవరు నగ్గుతారు ముందర వెనకాల ఉన్నాడు అందరికన్నా ముందర వెళ్ళాడు పైకి మళ్ళీ కిందకి వచ్చాడు అనమాట ఇప్పుడు ఎవరు నగ్గుతారు అనేది మీరు కూడా గెస్ చేయలేరు కొన్ను ఎక్కడైనా ఏమై నిచ్చినెక్కిందండి 3 1 2 3 2 భాస్కర్ అవును వచ్చాడు పండు ఏమైపోయావు ఇప్పుడే చెప్పండి నువ్వే భాస్కర్ 2 గిఫ్ట్ నీకోసం
మళ్ళీ అదే 89. 89. ఓకే ఇద్దరం వదుకున్నాం మంచిది పోలేండి ఎటువంటి ముద్ద కల్పించాలి. ఎక్కడికారా ఇద్దరు ఒక చోటే ఉన్నారు. ఇది గేమ్ లో ఇద్దరు ఒక చోట ఉండొచ్చు. లూడో గేమ్ లో చేసి చచ్చిపోతాం. 2 ఆగు ఎక్కడికా నడపలేదు 2 వేసావు సచిన్ బాబు ఇదిగో మళ్ళీ మళ్ళీ పావు గెలిచింది. మావు 2 వేసాడు ఎదురు పెట్టాను కదా లేదా 5 బొమ్మ ఇక్కడ 5 మళ్ళీ ఇక్కడ కొత్తది 5 అక్కడ నిచ్చిన కాడ 92 కదరా 97 నుచ్చినెక్కినా ఒక్క నిమిషం. మా మూడే మా 6 పింగేసింది. భాస్కర్ 2 వేసాడు 65 వెళ్తుంది 65కి 65 4 69 ఎట్టు ఇప్పుడంతా 4 69 మాయా అశోకను ఊగు తక్కువ అన్నారు. అవును చెప్తా 2 వేసాడు గట్రా నువ్వే 6 మన్నేంటి బయటగా 74 నువ్వు లేదు అలాగే పోయింది 3 సార్లు లేదు అందరూ వచ్చేసారు పైకి. 6 ఇట్రా 52 52 అది 69. 3 ఏమయ్యా అందరూ పై దగ్గర వచ్చారు. ఇప్పుడు ట్రై చేస్తున్నారు అనమాట ఎవరి కాళ్ళు. 80 ఒకళ్ళే కదా వినరు. అందుకని ఫస్ట్ వినరే వినరు దీంట్లో. 4 5 లేదమ్మా 4 అవదు లేదు 96 4 అయితే 96 96 అక్కడైతే అయిపోతుంది 90 లేదు లేదు అడిగా 96 ఆడితే 4 దగ్గరికి వచ్చేసారు. కానీ ఇక్కడ పోతలు ఎన్ని పోతలు ఉన్నా వీటికి సంబంధించినవి లేకపోతే ఎక్కువ అయితే కనుక క్యాన్సిల్ అయిపోతుంది అనమాట పోత. సరిగా ఒక గుడ్డి వేసారు కాబట్టి ఎవరికి వచ్చింది. సో 2తో ఒకరు విన్ను, 4తో ఒకరు విన్ను. 4 మయ్యా ఇప్పుడు 2 3 4 ఇక్కడ మనోడు వెళ్ళిపోతాడు చూడు అందరూ ఇగో ఇక్కడ మెరకిల్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ముగ్గురు వరుసలో విన్నర్లు. ట్విస్ట్ ఇప్పుడే 4 ఇగో చూడండి పాపకు డబ్బులు వస్తాయి 97 చూడండి. ఇప్పుడు గేమ్ ట్విస్ట్లు ఎలా ఉన్నాయి చూడండి. అందరూ వచ్చేసారు మ్యాక్సిమం. ఏంటి ఇదైతే అతుకుపోతున్నాయి కదా. ఇదిగోండి ఊరికే దాని ప్లేట్లు రీప్లేస్ చేసాం. 4 లేదు 3కి లేదు, వీళ్ళకి లేదు, ఎవరికి ఇంకా ఇద్దరికి ఛాన్స్ అనమాట. 2 కానీ 3 కానీ పడితే విన్ అయిపోతారు వీళ్ళు. కానీ ఎవరు చూడాలి. 6 లేదు ఇది కొన్ను గుడ్డి వేసాడు. గుడ్డి వేస్తే ఇక్కడ పడింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి 99 ప్లేస్లో పావు ఉందన్నమాట. సో మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఇద్దరు గేమింగ్ లో ఉన్నారు. 2కి 3కి విన్ అనమాట. ఒకటి 2 వేస్తే విన్ అవుతారు, ఒకరు 3 వేస్తే విన్ అవుతారు అనమాట. 5 లేదు పోతలు ఉండవు. సో 6 ఇంకొకరు మళ్ళీ వెనకాల నుంచి దూసుకొచ్చేస్తున్నాడు. చూద్దాం. మీకు ఇక్కడ దాకా వచ్చేసాడు. ఫైనల్ గా విన్ అయ్యాడు. ప్రైజ్ మనీ ఎంత చెప్పండి 300 ప్రైజ్ మనీ విన్ అయ్యాడు అనమాట. సో ఈ ఆటలో ఇంత విశేషం ఉంటుంది. ఎవరు ఎప్పుడు నగ్గుతాం, ఎవరు ఎంత గమ్మున వెళ్ళిపోతాం, ఎవరు ఎంత ఫాస్ట్గా వెళ్తాం అనేది డిసైడ్ అయ్యి భగవంతుడు ఎలా డిసైడ్ అవుతాడో సేమ్ ఈ ఆట కూడా అలాగే ఉంటుంది.
సో ఎప్పుడైనా సరే సరదాగా అంటే మనం పూర్వం చిన్నప్పుడు మా చిన్నప్పుడు అయితే చాలా బాగా ఆడేవాళ్ళు. 90s కిడ్స్కి అయితే బాగా తెలిసి గేమ్. సో ఇప్పుడు ఈ లూడో గేమ్ బాగానే ఫేమస్ అయిపోయింది, కానీ ఈ గేమ్ కూడా ఆడితే చాలా మజా వస్తుంది. సో మీ అందరూ కూడా ఇంట్లో ఇలాంటిది ఒకటి కొనుక్కుని కరెక్ట్గా ఇది ఒకసారి ట్రై చేయండి. తట్టు దాంట్లో ఏంటంటే ఇంకోటి, ఈ పాము దిగినప్పుడు ఒక రకమైన ఈగో వస్తుంది అనమాట. నిచ్చినెక్కినప్పుడు ఒక రకమైన గర్వం వస్తుంది. ఖచ్చితంగా చూడాలి. మీకు అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది అది. తర్వాత విన్ అయిన తర్వాత ఇంకోలా అనిపిస్తుంది. కానీ ఎవడు ఫస్ట్ వెళ్తాడు, ఫస్ట్ వెళ్ళిపోయిన వాడల్లా పాస్ అయిపోతాడు అనేది లైఫ్లో ఎప్పుడూ ఉండదు. కానీ అలా అని వెనకాల ఉన్నోడు నెగ్గడానికి ఎంతో అవకాశం ఉంటుంది అనమాట ఈ గేమ్లో. ఒకసారి ఆడండి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇలాగే 100 అంకెలు ఉంటాయి. సో 6తో స్టార్ట్ అవుద్ది. 6 వేసిన తర్వాత స్టార్ట్ అయిన బటన్ నొక్కినట్టు అవుతుంది. తర్వాత ఈ మధ్యలో నిచ్చెన ఎక్కినప్పుడు 2 పోతలు ఉంటాయి. 6 పడినప్పుడు కూడా 2 సార్లు పోతలు పోసుకోవచ్చు అనమాట. ఓకే.